బేసిక్గా ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలవడానికి కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు ఈ చిన్నపిల్లల హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా సాడ్ స్టేట్లో ఉన్నాయి మన కంట్రీలో. దాని ఇన్సిడెంట్స్ యూజువల్గా ప్రతి 100 లైవ్ బర్త్స్కి 1 లేక 2 ఇద్దరు బిడ్డలు హార్ట్ ప్రాబ్లంతో ఉంటారు. వాళ్ళలో కనీసం 80% హాస్పిటల్కి రాకుండానే చనిపోతారు. ఈ మధ్యకాలంలో చూసుకున్న పిల్లలు చాలామంది చనిపోతున్నారు. అదేవిధంగా ఆ మిగిలిన 20% కూడా 5 నుంచి 8% వరకు పిల్లలకి అసలు హార్ట్ ప్రాబ్లం గురించి హాస్పిటల్కి వెళ్ళే ఎఫోర్డబిలిటీ కానీ, కాన్షియస్నెస్ కానీ, అవేర్నెస్ కానీ ఉంటుంది వాళ్ళ పేరెంట్స్. మిగతా వాళ్ళు కనీసం హార్ట్ డిసీజ్ తోటి పెరిగి కొంతకాలం తర్వాత ఏదైనా కాంప్లికేషన్తో చనిపోవడానికి అవకాశం. ఈ ఎనామస్ ప్రాబ్లమ్ని డీల్ చేసే దానికోసం అబౌట్ 5-6 years బ్యాక్ నా స్నేహితులు కొంతమందితో ఇండస్ట్రియలిస్టులు బిజినెస్లో ఉన్న వాళ్ళతో కలిసి పేరెంట్స్కి ఈ హెల్ప్ అందించడం, ఈ ప్రోగ్రామ్ ద్వారా చిన్నపిల్లలకి మోడర్న్ మెడికల్ హెల్త్ యాక్సెస్ కోసం హెల్ప్ చేయడం. రెండోది అవేర్నెస్ క్రియేట్ చేయడం పబ్లిక్లో, జనరల్ సొసైటీలో త్రూ మీడియా. మీ ద్వారా ఈ చిన్నపిల్లల హార్ట్ ప్రాబ్లం అంటే ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఏంటి, ట్రీట్మెంట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి, సో మీరు కనీసం హాస్పిటల్ కానీ తీసుకెళ్ళి తర్వాత హెల్ప్ ఉంటుంది అనే అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది రెండో మిషన్. మూడవది కమ్యూనిటీలో ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేసి ఇయర్స్లో ఫస్ట్ ఇయర్లో బికాజ్ ఒక 1000 కిడ్స్ని హాస్పిటల్ 3000 పిల్లలంతా హైదరాబాద్ తీసుకొచ్చి పెద్ద కమర్షియల్ క్రియేట్ చేసినందువల్ల సడన్గా లాట్ ఆఫ్ యాక్టివిటీ జరిగింది. తర్వాత కొంచెం స్లో అయింది. లాస్ట్ 3 yearsగా ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఉద్దేశం ఏంటంటే ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం, ఈ హృదయ ద్వారా వచ్చిన చిల్డ్రన్కి హాస్పిటల్ నుంచి రాయితీ, అదేవిధంగా హృదయ ద్వారా వాళ్ళకి ఈ ఆపరేషన్స్ ఫెసిలిటేట్ చేద్దాం ఉద్దేశంతో చాలా కాంప్రహెన్సివ్గా ఫుల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్, అంటే సర్జన్స్ కానీ, కార్డియాలజిస్ట్ కానీ, ఇన్ఫెక్షనిస్టులు కానీ, నర్సులు కానీ, వీళ్ళందరూ బాగా ట్రైన్ అయిన వాళ్ళని తీసుకుని ఒక కాంప్రహెన్సివ్గా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినందు వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే టోటల్గా 1200 ఆపరేషన్స్ పర్ ఇయర్కి తీసుకెళ్లే ప్రణాళిక కూడా ఉంది. సో దాని ద్వారా ఈ పబ్లిక్ అవేర్నెస్ మీ ద్వారా క్రియేట్ అయితే దట్ ఈస్ పాసిబుల్ అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇప్పుడు హృదయ యాక్టివిటీస్ గురించి కింద జరుగుతున్నాం.